తెల్లవారుజామున తనూజ మాధురిని సేవ్ చేయకుండా ఒక మెట్టు కాదు 10 మెట్లు ఎక్కేసింది. నిజంగా తనూజ ప్లేస్ లో ఇంకొకళ్ళు ఎవరైనా ఉండుంటే గౌరవ్ మీద కోపంతో అయినా మాధురిని సేవ్ చేసేసి ఉండేవారు అనమాట. గౌరవ్ని బయటకు తరిమేద్దాం, ఎలాగో మాధురి మన ఫ్రెండ్, మాధురిని మనం ఉంచుకుందాం, దట్టు గౌరవ్ ఏమి మనకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఈవెన్ కెప్టెన్సీ టాస్క్ లో కూడా సపోర్ట్ చేయమంటే చేయకుండా పక్కనే నుంచున్నాడు, ఏముంది తరిమేద్దాం, గౌరవ్ని తరిమేద్దాం, మన ఫ్రెండ్ మాధురిని ఉంచుకుందాం, నా దగ్గర పవర్ ఉంది కదా అని అనుకునేవారు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే, తనూజ అలా ఏమీ ఆలోచించకుండా న్యాయంగా నిలబడి, న్యాయం వైపు నిలబడి, తన ఫ్రెండ్ అయిన మాధురి ఎలిమినేట్ అయిపోయినా పర్లేదు, ఓటింగ్ కి వాల్యూ ఇద్దాం అని చెప్పేసి తీసుకున్న డెసిషన్ ఉంది చూడు, అదిరిపోయింది. ఈ రోజు తనూజ తీసుకున్న డెసిషన్ తో ఒక మెట్టు కాదు 10 మెట్లు ఎక్కేసింది. అండ్ రాము ఈ పిల్లోడంతా ఓసరు వెళ్ళిని నేను అసలు చూడలేదబ్బా, చూడలేదు. నేను రివ్యూయర్ కాకుండా ఏమన్నా ఒక నార్మల్ ఆడియన్స్ అనుకో, నేను ఏమందుని చెప్పనా, రాము అసలు నీకు సిగ్గుందా, ఎలా అడుగుతున్నావు తనూజని అందును. బట్ యాజ్ రివ్యూయర్ నేను అనలేకపోతున్నా, అసలు ఏమైనా ఉందా పిల్లోడికి? ఏ పిల్లోడు ఒరే కెప్టెన్సీ టాస్క్ లో నన్ను సపోర్ట్ చేయరా అంటే, నేను చేయను, భరణి అన్నని దివ్య సపోర్ట్ చేసింది, సో నేను దివ్యాన్ని సపోర్ట్ చేస్తా. అండ్ సంచాలకుగా ఉన్నప్పుడు రాంగ్ డెసిషన్ తీసేసుకుని మరి, నీకు తెలుసు అది రాంగ్ డెసిషన్ అని, ఆ రాంగ్ డెసిషన్ తీసేసుకుని మరి నువ్వు నీ దివ్యాన్ని గెలిపించేసుకుంటావు, ఎందుకు తనూజ మీద కోపంతో తనూజ కెప్టెన్ అవ్వకూడదని ఇన్ను చేసి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి ప్లీజ్ 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 గౌరవం సేవ్ చేయాలంట. ఏంటి పక్కన మాధురి ఏమో తన ఫ్రెండ్, తనకి 24 గంటలు తోడుగా ఉన్న మాధురిని మానేసి నీ ఫ్రెండ్ గౌరవం సేవ్ చేయాలా? కొంచెమైనా ఉందా అడగడానికి? కొంచెమైనా ఉందా అడగడానికి? కొంచెం ఓసరం వెళ్ళబ్బా, భలే వాడేసుకుంటాడు అవసరానికి అందరినీ, అంత తెలివిగానో. అక్కడ కావాలని నువ్వు సంచాలకుగా రాంగ్ సంచాలకు చేసావు, జస్ట్ తనూజ కెప్టెన్ అవ్వకూడదని. నీకు తెలియదా అక్కడ సంజన మ్యూజిక్ ఆగిపోయినప్పుడు కిందే ఉందని తెలియదా? తెలుసు. అమాయకం యాక్షన్. ఆ పిల్లోడు దొంగ, ఎంత దొంగ అంటే ఓసరం వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోతున్నాడు. ఆ పిల్లోడికి అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ ఓటింగ్ కి వాల్యూ ఇవ్వాలి, ఒకవేళ మాధురిని సేవ్ చేస్తే ఇక్కడ పక్కనున్న గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడు, అది గౌరవ్ అన్యాయం కాబట్టి అక్కడ సేవ్ చేయలేదు, తనూజ చేసింది అందుకు. అండ్ మాధురి ముందు నుంచే చెప్తుందంట, యూజ్ చేయకు, నాకు ఆ పవర్ యూజ్ చేయొద్దు అనే చెప్తుందంట. అయినా కానీ యూజ్ చేసినాం. బట్ ఇక్కడ మళ్ళీ ఆ కాన్సెప్ట్ అన్నది వెరీ రాంగ్ కాన్సెప్ట్. ఏంటి మాధురిని సేవ్ చేస్తే ఓట్ల వల్ల హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ఎలా ఎలిమినేట్ అయిపోతాడు? అదేం రూలు? జస్ట్ సేవింగ్ పవర్ అంటే సేవింగ్ పవర్ అంతే, సింపుల్. ఎలిమినేట్ అయిన మాధురిని సేవ్ చేశారు అంతే, మధ్యలో గౌరవ్ ఎందుకు ఎలిమినేట్ అయిపోవడం? ఈ లింక్ పెట్టినందుకు మాత్రమే తనూజ సేవ్ చేయలేదు. ఈ లింక్ పెట్టకపోతే మాధురి వద్దన్నా కూడా తనూజ సేవ్ చేసేది మాధురిని. సో ఆ లింక్ పెట్టడమే చాలా రాంగ్ అనిపించింది నాకు. ఇంక వేస్ట్, ఎందుకంటే సేవింగ్ పవర్ యూజ్ చేయదు. ఇంకా ఏ రౌండ్ దట్టు తనకు తను యూజ్ చేసుకోలేదు, ఇంకెవరికి యూజ్ చేయదు. ఎందుకంటే తను ఎవరికైనా సేవింగ్ పవర్ యూజ్ చేస్తుంది అనుకో పక్క వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, ఇంకేం యూజ్ చేస్తుంది, ఇంకెందుకు ఆ పవర్ పెట్టులో పెట్టుకుని దాచుకోవడానికి. ఇది నెక్స్ట్ భరణి గారు, అబ్బో ఈయనకి సేఫ్ గేమ్ ఆడినప్పుడు ఈయన మీద భరణి గారు దివ్య గారు అరిచినప్పుడు ఈయనకి నోరు లేవదు. ఆ మాధురి జస్ట్ తనూజా నీకు ఎవరు ఫుడ్ తినిపించరంటే ఈయనకు పౌరుషం పొడుచుకొచ్చేసింది. ఎందుకు పొడుచుకొచ్చేసిందో అబ్బా మీరే తీసుకుంటున్నట్టు. అవును మరి, ఆవిడ కేర్ తీసుకుంది కాబట్టి ధైర్యంగా వెళ్ళి తనూజ పక్కన నిలబడ్డది, తనూజ కెప్టెన్ అవ్వాలని కోరుకుంది. మీకేమైందా ధైర్యం? కనీసం తనూజతో చెప్పగలిగారా, దివ్య ఇలా అడిగింది నన్ను కాబట్టి నిన్ను సపోర్ట్ చేయట్లేదు, వెళ్ళి అక్కడ నిలబడతానైనా నిలబడగలిగారా? ఫుల్ గా సేఫ్ గేమ్ ఆడుకుంటూ తనూజతో ఏదో పైన మాట్లాడుతూ, ఏ దివ్యతో అయితే మాట్లాడను అని చెప్పేసి ఫస్ట్ డే బిల్డప్ ఇస్తూ చేతులు వెనక పెట్టుకుని హగ్ చేసుకున్నా కూడా తిరిగి హగ్ చేసుకోకుండా నిలబడ్డ వ్యక్తి ఈ రోజు అదే దివ్య వెనకాల తిరుగుతూ తనూజని పక్కన పెట్టేశారు. కానీ స్టేజ్ మీద ఉండి మాదిరి ఏదో తనూజకి కన్సర్న్ తో మాట చెప్తుంటే అబ్బా అంట. ఏంటి అబ్బా? తెలియాలి కదా అక్కడ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కి మర్యాద ఇవ్వాలని. మీరు పెద్ద అయినా హుందాగా బిహేవ్ చేయాలి కదా, అదే హుందా. అబ్బా అట అస్సలు నచ్చలేదు. ఆవిడ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతూ తన ఫ్రెండ్ అయినా ఒక కన్సర్న్ తో తనూజకి ఏదో సలహా ఇచ్చుకుంటుంది. మీకెందుకు మధ్యలో? అందరూ సైలెంట్ గా లేరా? వాళ్ళకి చేత కదా వాళ్ళందరికీ నెగిటివ్ గా మాట్లాడుతుంటే తిరిగి మాట్లాడాలని? ప్రతిసారి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కొందరి గురించి నెగిటివ్ గా మాట్లాడతారు, వాళ్ళకి తెలీదా తిరిగి క్వశ్చన్ చేయాలని? అదేమన్నా నామినేషన్సా? దట్టు పోని మిమ్మల్ని ఏమన్నా అన్నదా? మిమ్మల్ని 100% ఫేక్ అనేటప్పుడు కోపం వచ్చేసింది. మీరు ఫేకే, క్లియర్ గా కనపడుతుంది. ఫేక్ సేఫ్ గేమ్ క్లియర్ గా కనపడుతుంది. ఏ వ్యక్తి అయితే మీతో ఒక మాట ఏమని ఎందుకని సేవ్ చేసిందమ్మా దివ్య?
ఆ పాయిజన్ ఇచ్చేటప్పుడు ఏమని చెప్తుంది, నేను మనసుతో దివ్య భరణి గారి కోసం ఆలోచిస్తా, అందుకు నాకు భరణి గారు అడ్డొచ్చేస్తారు అని చెప్తుంది. మనసుతో ఆలోచిస్తావా? మరి మనసుతో ఆలోచించే కదా నువ్వు ఆ స్టిక్ టాస్క్ ఆడేవు, ఆ మేజ్ టాస్క్ ఆడేవు. మరి మనసుతో ఆలోచించి ఆడినప్పుడు ఆ తర్వాత మన బాండ్ పక్కన పెట్టి నా వల్ల మీరు ఒక రౌండ్ గెలిచారు కాబట్టి మీరు తనూజాకి కాదు నాకే సపోర్ట్ చేయాలని ఎందుకన్నావమ్మా? నువ్వు మనసుతో ఆడినప్పుడు సెల్ఫ్లెస్ గా ఉండాలి, ఆయన డెసిషన్ ఆయన తీసుకొనివ్వాలి, ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారో చూడాలి. నువ్వెందుకు పావులు కదిపి నువ్వు నన్నే సపోర్ట్ చెయ్యి, ఎందుకంటే నేను నిన్ను ఒక బాండ్ కాదు, జస్ట్ నేను నిన్ను సేవ్ చేశాను అంట. నేను నిన్ను ఒక ఆటలో గెలిపించాను. ఇక్కడ ఏమని చెప్తున్నావు? మనసుతో ఆలోచిస్తా భరణి గారి గురించి. మనసుతో ఆలోచించినప్పుడు అక్కడ భరణి గారికి నువ్వు ఎలాగా తనూజ మీద పుల్లలు పెట్టకూడదమ్మా. పుల్లలు పెట్టకుండా తనూజ గారిని నువ్వు సేవ్ చేయడానికి వీల్లేదు, తనూజాని కెప్టెన్ చేయడానికి వీలేదు, నన్నే చేయాలి ఎందుకంటే నా వల్ల నువ్వు టాస్క్ గెలిచావు అని అడగవు. అది మనకి ఎపిసోడ్ లో వేయలేదు, వేసుంటే చాలా బాగుంటది, అది లైవ్ లో వచ్చింది. దివ్య భరణి గారిని ఏమంటదంటే ఆ కెప్టెన్సీ టాస్క్ ఆ మధ్యలో ముగ్గురు మిగులుతారు కదా, ఎవరు భరణి గారు, తనూజ అని దివ్య. ఆ టైంలో దివ్య ఏమంటదంటే భరణి గారితో, బాండ్ అవన్నీ పక్కన పెట్టి బాండ్ రకంగా నేను అడగట్లేదు, మిమ్మల్ని ఒక టాస్క్ లో గెలిపించాను కాబట్టి తనూజ అని నేను ఉంటే మీరు నన్నే సపోర్ట్ చేయాలి, అది రూల్ అని చెప్తుంది. మరి అలాంటప్పుడు నువ్వు తను ఒక బాండ్ లా కాదు కదా ఆట ఆడినట్టు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనసు ఎందుకు వచ్చింది మధ్యలో? చాలా కన్నింగ్ అదే చెప్తుంది మాధురి, కరెక్ట్ చెప్పింది ఆవిడ. ఈమె ఏం తప్ప పక్కోళ్ళకి ఏం ఆడుతుందని, ఈమె కాన్సన్ట్రేషన్ ఎప్పుడు తనుజ మీదే ఉంటది, పైకి కనపడదు దివ్య. అండ్ ఏదైతే తనూజ ఎమ్ము వీళ్ళిద్దరి విషయం ఉంది కదా, అందులో తనూజ అబద్ధం చెప్పింది, బట్ దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది ఎమ్ము అండ్ ఎమ్ముది తప్పేం లేదు, అక్కడ రేషన్ మేనేజర్ ఇవ్వడం, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ నా రివ్యూస్ అలవాటు ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ వచ్చేసి డెమాన్కి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి అంటే భుజాన్ని వేసుకు తిరుగుతూ అన్నాడంట, అది అసలు పనిష్మెంటే కాదు. సో ఫైనల్ గా పనిష్మెంట్ ఏంటంటే 1 వీక్ అండ్ రీతుతో స్వీట్ గా మాట్లాడతా ఈ వీక్ అంతా అన్నాడంట, అది కూడా పనిష్మెంట్ ఏం కాదు. 1 వీక్ రీతుతో మాట్లాడొద్దు అని పెట్టింది, ఓకే అదే బెటర్ మిగిలిన రెండిలతో పోలిస్తే. నెక్స్ట్ వచ్చేసి తనూజాకి కోటింగ్. నిన్న చాలా మంది చాలా ఫీల్ అయిపోయారు తనూజాకి కోటింగ్ ఇవ్వలేదని. నిన్న ఎండింగ్ లో చెప్పారు కదమ్మా తనూజాకి రేపు కోటింగ్ ఇస్తా, సింపుల్ గా అయిపోయేది కాదు అని చెప్పేసి వెయిట్ చేసి కదా నెక్స్ట్ డే వరకు. ఈ లోపే హేట్ స్ప్రెడ్ చేసేయాలా? ఎవరైనా తనుజానే కాదు, ఎవరైనా తనుజ ప్లేస్ లో ఎవరైనా ఉన్నా క్లియర్ గా లాస్ట్ లో చెప్పారు కదా నీ సంగతి రేపు చూస్తానని. ఇక్కడ ఇంకా తనూజాకి అన్యాయం జరిగింది. నిజంగా తనూజాకి డప్పు కొట్టాలి బిగ్ బాస్ అని అనుకుంటే రాముకి క్లాస్ పీకాలి కదా. ఏది రాముది వీడియో, ఏది తనూజాకి అన్యాయం జరిగిన వీడియో? ఆ వీడియో ఎప్పుడేశారు? నేను చూడలేదు, నేను ఏమన్నా మిస్ అయ్యానా? రాము సంచాలకుగా చేసిన మిస్టేక్ చేశాడు కదా, దొంగచాటును గెలిపించుకున్నాడు కదా దివ్యాని, ఏదా వీడియో వేశారా? నేను చూడకపోతే కింద కామెంట్ చేయండి. ఏమో సమ్ టైమ్స్ నేను మిస్ అయిపోతా, వీడియో బఫర్లో అయ్యేటప్పుడు మిస్ అయిపోతా. అలా మిస్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బట్ నేను చూసిన వీడియో ఎపిసోడ్లో అయితే లేదు మరి అది. ఇక్కడ అలాంటప్పుడు ఆ వీడియో వేయలేదంటే తనూజాకి హెల్ప్ చేసినట్టే హెల్ప్ చేయలేనట్టే కదా. ఒకవేళ ఆ వీడియో వేసుంటే ఆడియన్స్ అందరికీ తెలిసేది తనూజాకి అన్యాయం జరిగిందని, అండ్ హౌస్ మేట్స్ కూడా తెలిసేది తనూజాకి అన్యాయం జరిగిందని, రాము దొంగ సంచాలక్ చేశాడని కూడా అందరికీ తెలిసేది, అండ్ నామినేషన్స్ లో గట్టిగా క్లాస్ పీకేది తనూజ. ఇవన్నీ చేయకుండా ఏది వేయాల్సిన వీడియో వేయలేదు, మిగిలినవన్నీ మాట్లాడారు. సో ఇది అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాలి, ఆర్ఎం వద్దన్నాను సార్ అంటది. నేను చాలా సార్లు కిచెన్ లోకి వెళ్ళను, నాకు ఆర్ఎం వద్దు అన్నది ఎప్పుడు మాధురితో గొడవలైంది కదా, ఫస్ట్ వీక్ మాధురి ఉన్నప్పుడు నాకు బాత్రూమ్ ఇవ్వండి ఇలా అడిగింది. అండ్ ఇమ్ము అయినప్పుడు కూడా నాకు బాత్రూమ్ ఇవ్వమని అడిగిందని అక్కడ దివ్య ఎవరో చెప్తున్నారు, అడిగిందంట. కాకపోతే లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మాధురి అండ్ తనూజ కూర్చుని ఉంటే ఇమ్ము మాట్లాడతాడు ఇలాగా ఆరం గురించి. అక్కడ మాధురి ఏమంటదండి, ఒరే తనకి ఇవ్వరా, తను ఆల్రెడీ లో బీపీలో ఉంది, హెల్త్ బాగాలేదు, తను ఎలాగో బాత్రూంలో ఈ పనులు చేయలేదు కాబట్టి ఆరం ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్తే ఏదో చేయి పట్టుకుని లాగిందంట తను. బట్ అక్కడ మాధురి అడుగుతున్నప్పుడు తను వద్దని అనలేదు. నేను వస్తే నాకు ఫస్ట్ నీ వల్లే నాకు తలనొప్పి, నేను ఆరంగా వస్తే నువ్వు మెయిన్ కుక్గా ఉంటావా అంటది కానీ నేను రాను అని స్ట్రాంగ్ గా చెప్పదు. మేబీ తన హెల్త్ బాగోకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు. సర్లే హెల్త్ బాగోకపోవడం వల్ల ఎలాగో బాత్రూమ్ పంపట్లేదు కాబట్టి చేయాలని అనుకుందేమో. బట్ ఇక్కడ నేను ఏమంటానంటే తనూజ ఆరం తీసుకోవడం తప్పలేదు, రకరకాల రీజన్స్ వల్ల తీసుకుని ఉండొచ్చు. బట్ ఇక్కడ ఇమ్ముది తప్పలేదు. ఇమ్ము ఏదో తనూజాన్ని నెగిటివ్ చేసేయాలని ఆరం ఇవ్వలేదు.
అక్కడ ఇమ్మని మాధురి రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ చేసినప్పుడు వద్దు మొర్రు అంటే తను మానేత్తుడు. అక్కడ తనుజ వద్దు మొర్రు అనలేదు. మేబీ తన హెల్త్ ఇష్యూ వల్ల అయ్యి ఉండొచ్చు, లేదా బాత్రూమ్ లో చేయొద్దు అన్నారు కాబట్టి. సో ఆ హెల్త్ ఇష్యూ వల్ల యాక్సెప్ట్ చేసి ఉంటది. బట్ ఇక్కడ ఎమ్ముదైతే తప్పలేదు, అసలు ఎమ్ము తప్పే లేదు. తనేమి ఏదో తనూజాని ఇబ్బంది పెట్టేయాలి, తనూజాని టార్చర్ చేయాలి, తనూజాని బయట నెగిటివ్ చేసేయాలి, ఈ ఉద్దేశంతో మాత్రం ఆర్ఎం ఇవ్వలేదు తనూజాకి. ఈ విషయం నాగ్ సార్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. లేదు, ఈ విషయంలో నువ్వు మంచి ఇంటెన్షన్ తోనే ఆర్ఎంగా ఇచ్చావు అని ఆర్ఎంగా ఇచ్చిన తనూజాకి అమ్మ తల్లి కాసేపు నవ్వుతూ మాట్లాడు, సీరియస్ ఫేస్ పెట్టకుండా నవ్వుతూ మాట్లాడంటే నేను షాక్ తెలుసా, నవ్వుతూ మాట్లాడన్న తర్వాత కూడా ఈమె నవ్వుతూ మాట్లాడదు అని చెప్పేసి నాకు సార్ అదే అంటారు. మళ్ళీ నువ్వు అందులోకి వెళ్ళిపోతున్నావు అంటే ట్రై చేస్తాను. ఈవెన్ సేవ్ అయిన తర్వాత కూడా చెప్పింది, ఇక నుంచి మిమ్మల్ని మీ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకోను అని. చూద్దాం. మెయిన్ ప్రాబ్లం ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ చిరాకు ఫేస్ పెట్టడము, అనవసరమైన టైంలో అలగడము, 3 ఏడవడం, ఈ 3 మానుకోవాలి అమ్మాయి. లేదంటే ఆమె చేసిన కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఆల్రెడీ బయట భయంకరంగా నెగిటివ్ చేస్తున్నారు. లేని పాయింట్స్ అన్ని నెత్తి మీద పెట్టి ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి చెయ్యలేని తప్పుని చేసింది అని చూపిస్తూ చాలా నెగిటివ్ చేస్తున్నారు బయట. ఫస్టే డెమాన్ ని సేవ్ చేశారు. ఎందుకు సేవ్ చేశారు అంటే డెమాన్ మూడ్ సెట్ చేయడానికి. పాపం అంతకుముందు అంత బాధ పెట్టారు కదా పిల్లోడిని. ఆ పిల్లోడు చేసిన ఏమి పెద్ద తప్పు కాదు, బట్ యాజ్ పర్ షో చేయాల్సి వచ్చింది వాళ్ళకి. సో ఆ పిల్లోడు మూడ్ సెట్ చేయాలి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ కదా ముందు జరిగేది. అందుకు ఫస్ట్ డెమాన్ని సేవ్ చేస్తారు. ఫస్ట్ డెమాన్ని సేవ్ చేశారంటే టాప్ ఓటింగ్ అని ఏమి అర్థం కాదు. సో అందుకు ఆ తర్వాత రష్మిక వచ్చింది. రష్మిక వచ్చిన తర్వాత నెక్స్ట్ సంజనాన్ని సేవ్ చేశారు. సంజనాన్ని సేవ్ చేసిన తర్వాత పాయిజన్ టాస్క్ స్టార్ట్ అయింది. సో మనకు పట్టుకెళ్ళి ఆ టాస్క్ మన తెలుగుడే కదా అర్థం అవ్వలేదు, పట్టుకెళ్ళి రాముకి ఇద్దాం అనుకున్నాడు సేఫ్ గా. ఆ తర్వాత లేదు బాబు, నీకు ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకుంటున్నారు, నీ ఆట ముందుకెళ్ళడానికి ఎవరు అడ్డు అనుకుంటున్నారు అంటే గౌరవ్ పేరు చెప్పారు. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి భరణి పేరు చెప్పారు. బట్ బర్నీ గారి కోసం కళ్యాణ్ చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు. ఫస్ట్ టైం భరణి గారు ప్రాపర్ గా మాట్లాడారని అనిపించింది. ఇక్కడ ఓన్లీ టీమ్ కి ఇచ్చేసుకున్నారు కెప్టెన్సీ కంటెండర్స్ అని అంటారు. మరి కళ్యాణ్ నువ్వు కూడా ఓన్లీ శ్రీజాకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చావు? అక్కడ భరణి గారు నిన్ను అడిగారు కదా నాకు హెల్ప్ చేయని, క్లియర్ గా అడిగితే కళ్యాణ్ నేను చేయను, నేను శ్రీజాకి చేసుకుంటాను అన్నాడు. అది తన ఇష్టం, అది కళ్యాణ్ ఇష్టం, కళ్యాణ్ తప్పట్లేం. అలాగే ఇక్కడ భరణి గారి ఇష్టం. తనకి ఒక చేతిలో పవర్ వచ్చింది, ఆ పవర్ తను ఎవరికి యూజ్ చేస్తాడు? నువ్వు తన హౌస్ లోకి రాకూడదు అనుకున్నావు, అందుకే కదా నువ్వు హెల్ప్ చేయలేదు. కళ్యాణ్ ఎందుకు హెల్ప్ చేయలేదు భరణి గారికి? భరణి గారు హౌస్ లోకి రాకూడదు, శ్రీజ హౌస్ లో ఉండాలన్నది కదా తన ఒపీనియన్. అలాంటి వ్యక్తికి భరణి గారు తీసుకో కెప్టెన్సీ కంటెండర్ అని చేతిలో పెడతారా? పెట్టరు కదా. అదే క్లియర్ గా చెప్పారు. ఇక్కడ భరణి గారు మాత్రం ఫస్ట్ టైం ప్రాపర్ పాయింట్ పెట్టారు అని అనిపించింది. నేను రిక్వెస్ట్ చేసినా కూడా రాలేదు, నువ్వు ఛాన్స్ పోగొట్టుకున్నావు. ఫస్ట్ టైం భరణి గారి నుంచి ప్రాపర్ పాయింట్ వినిపించింది. నెక్స్ట్ దివ్య గురించి మనసుతో ఉంటదంట భరణి గారితో. ఏమీ లేదు, ఈ అమ్మాయి నెమ్మదిగా తనూజ వెనకాల గోతులు తవ్వుతుంది, అందరినీ తనూజకి నెగిటివ్ చేస్తుంది. ఈవెన్ నిన్న ఎపిసోడ్ లో కూడా చూస్తే ఎమ్ముని కూర్చోబెట్టి ఎమ్ము కూడా తనూజ మీద ఎక్కిస్తానే ఉంటది. ఈమె ఆటే అదే అంటది మాధురి. ఈమె గేమ్ మీద తప్ప పక్కోళ్ళ గేమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఆ పక్కోళ్ళు ఎవరో కాదు, తనూజ. అండ్ నెక్స్ట్ భరణి గారు దివ్యకి ఇచ్చుకున్నారు. ఆవిడ అరిస్తే ఈయనకి నోరు లేవదు, సో అందుకు ఇచ్చుకున్నారు. ఆయన వచ్చింది ఏంటి, ఇప్పుడు ఆయనకు బయట తెలియనప్పుడు వేరబ్బా, మీకు బయట తెలుసు ఏం జరుగుతుందో, తెలిసి కూడా మీరు అదే దివ్యతో ఉంటారు. అదే దివ్య అంటుంటే పడతారు, అదే దివ్య అరుస్తుంటే సైలెంట్ గా ఇలా నిలబడి చూస్తారు. ఏంటది? ఎందుకు వెళ్ళారు మీరు హౌస్ లోకి? నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంత సేఫ్ అంటే దివ్య మీ మధ్యలో ఇన్వాల్వ్ అవుతుందా, ఇంటర్ఫియర్ అవుతుందా అంటే లేదు, కెప్టెన్ అనుకుని ఇన్వాల్వ్ అయిందంట. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కెప్టెన్ కాబట్టి ఇన్వాల్వ్ అయిందంట. ఇన్వాల్వ్ కి ఇంటర్ఫియర్ కి ఒక లైన్ ఉంటది అంటే వాళ్ళకి అలా అనిపిస్తుందంట. వాళ్ళకి అనిపించడం ఏంటయ్యా? నీకు అనిపించాలి ఫస్ట్ తను ఇంటర్ఫియర్ అవుతుందని. వాళ్ళకి అనిపిస్తే నష్టం ఎవరికి? మీకే. ఆడియన్స్ కనిపిస్తుంది దివ్య ఇంటర్ఫియర్ అవుతుంది మీ విషయంలో అని. ఎవరికి నష్టం? మీకా ఆడియన్స్ కా? ఇలాంటివన్నీ ఏమో సేఫ్ గా ఆడేసి లాస్ట్ లో మాధురి గారు ఏదో తనూజాకి కన్సర్న్ చెప్తుంటే అబ్బా మీరు ఒక్కళ్ళే తీసుకుంటున్నట్టు కేర్. మరి ఆవిడ ఒక్కతే తీసుకుంది, ఆవిడ ఉన్న రోజులు తనూజ విషయంలో. మీరు తీసుకున్నారా? వెళ్ళి తీసుకోలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నీతో మాట్లాడలేదు. రెండో ఆవిడ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతూ తన ఒపీనియన్ చెప్పుకుంటుంటే ఈ ఎక్స్ప్రెషన్ అవసరమా? మీరు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యే లోపలికి వచ్చారు కదా, మీకు తెలుసు కదా ఎలిమినేట్ అయితే ఫీలింగ్ ఎలా ఉంటుందో. అది నెక్స్ట్ గౌరవ్ రాముకి ఇచ్చాడు ఫేక్ ఫ్రెండ్షిప్. సో ఇలా నన్ను నామినేట్ చేశాడు అని. ఆ తర్వాత రాముని సేవ్ చేస్తే
ఆ రాముని సేవ్ చేసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూసి నాకు సార్కే అర్థం అవ్వలేదు, అన్సేఫ్ అని నాకు సార్ అనుకుంటే కాదు సార్ సేఫ్ అంట. సో ఇది నెక్స్ట్ రాము వచ్చేసి ఫస్ట్ రాముకి అర్థం కాలేదు అంటున్నాడు, ఈ పిల్లడు ఏంటో అర్థం కాలేదు అంటాడు, మళ్ళీ ఆ తర్వాత ప్రాపర్ గా మాట్లాడతాడు. ఫస్ట్ ఏమో ఎవరికి ఇవ్వాలి ఆ పాయిజన్ అర్థం కాలేదు అన్నాడు, ఆ తర్వాత ఇది అంటే కరెక్ట్ పర్సన్ కి ఇచ్చాడు, డెమాన్ కి ఇచ్చాడు, ఆ తర్వాత ఇమ్ము డెమాన్ కి ఇచ్చాడు, నిఖిల్ డెమాన్ కి ఇచ్చాడు, అర్థం అవ్వాలి డెమాన్ కి హౌస్ లో ఎంతమంది ఆ పిల్లోని చూసి భయపడుతున్నారు వణుకుతున్నారు అది అర్థం చేసుకుని కొంచెం ఓన్లీ టాస్కుల్లో కాకుండా మిగిలిన విషయాల్లో కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడు ఈ పిల్లోడు విన్నర్ రేసులోకి వచ్చేస్తాడు డెమాన్. ఇది నెక్స్ట్ వచ్చేసి రీతు మాధురికి ప్రాపర్ గా ఇచ్చింది, ప్రాపర్ పాయింట్స్ పెట్టింది, తనూజాకి అర్థం అవ్వలేదు. అక్కడ నీకు ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి తనూజ అంటుంది, తనూజకే కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు. మాధురికి ప్రాపర్ గా మాధురి ఏమంటదంటే స్ట్రాంగ్ గా తల్లి నేను నీకు అంటే కాదు నా మెంటల్ స్ట్రెస్ ప్రాపర్ ఇది పెట్టాల్సింది. ఎవరు మీకు హౌస్ లో పాయిజన్ అనిపిస్తున్నారో మీ గేమ్ ముందుకెళ్లకుండా, అంటే ఓన్లీ స్ట్రాంగ్ అని కాదు మెంటల్ గా కూడా. ఇక్కడ రీతుకి నిజంగా మాధురియే అడ్డు. ఆ మెంటల్ స్ట్రెస్ ఈ వారం అంతా ఈ మెంటల్ స్ట్రెస్ ఎందుకు వచ్చింది, ఆవిడ క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం వల్లే కదా. ఇంత బాగుంది కానీ నాకు సార్ మాధురిని క్యారెక్టర్ అసోసినేషన్ చేసినందుకు ఒక మాటైనా అన్నారా? ఈ డిమాండ్ జస్ట్ ఒక కన్సర్న్ తో నువ్వు బయటికి వెళ్ళొద్దు అని ఇలా అన్నందుకే అక్కడ కూర్చోబెట్టేసి కాళ్ళ మీద నిలబెట్టి అటు ఆడియన్స్ కి ఇటు హౌస్ మేట్స్ కి అటు రీతుకి అందరికి సారీలు చెప్పించారు. ఓకే యాజ్ పర్ షో రెస్పెక్ట్ కోసం ఇది చేశాను అంటున్నారు ఓకే, కానీ అక్కడ క్యారెక్టర్ అసోసినేషన్ చేసింది ఆవిడ ఒక్క మాట కూడా అనరేంటి? మళ్ళీ నాకు ఆవిడ మీద కోపం వచ్చింది అన్హెల్దీ రిలేషన్ అంటే అన్నారు. మాట్లాడాలి కదా ఆవిడ్ని, క్వశ్చన్ చేయాలి కదా, మాటలేంటి ఇన్ప్యూరిటీ అన్హెల్దీ ఈ మాటలేంటి, ఇవి ఇండైరెక్ట్ క్యారెక్టర్ అసోసినేషన్ కదా, ఇండైరెక్ట్ ఏంటి డైరెక్ట్ క్యారెక్టర్ అసోసినేషన్ కదా, మీ వల్లే కదా వాళ్ళిద్దరూ ఈ వారం అంతా గొడవ పడ్డారు అని చెప్పొచ్చు కదా. మాధురిని ఒక మాట అనలేదు. నెక్స్ట్ డెమాన్ వెళ్ళి ఆ పాయిజన్ పట్టుకొచ్చి మాధురికి ఇచ్చాడు, ప్రాపర్ గా ఇచ్చాడు. ఈవిడే సార్ ఈ వారం అంతా ఈ గొడవలన్నీ జరగడానికి మెయిన్ రీజన్ అంటే ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదంటే ఇలా సార్ మళ్ళీ నేను ఒక మాట మాట్లాడితే దానికి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ అవుతాయేమో అంటే లేదు నువ్వు భయపడకు స్ట్రాంగ్ గా ఉండని చెప్పారు. ఆ పిల్లడి గురించి కొంచెం అంటే గేమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నాడు, మిగిలిన విషయాల్లో కూడా స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకోవడం, అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకోవడం, తన వాయిస్ రేస్ చేయడం ఇవి చెయ్యాలి. నెక్స్ట్ తనూజ వచ్చి ఇమ్ముకి ఇచ్చింది, తన మీద నాకున్న ప్రేమ నా మీద తనకు లేదు, ప్రేమ కన్సర్న్ ఇవన్నీ లేవు అని అంటది. ఇమ్ము ఏమంటాడంటే నాకు కూడా బాధేసింది సార్, నేను సపోర్ట్ చేస్తున్నా కూడా సపోర్ట్ చేయలేదు అంటుంది అని చెప్పేసి. ఖచ్చితంగా ఇమ్ము చాలాసార్లు సపోర్ట్ చేయలేదు, బట్ చేయలేదు కదా చేశాడు. కాకపోతే ఎప్పుడైనా కానీ ఫస్ట్ తన పెట్టుకుంటాడు కదా, తను పెట్టుకుని సెకండ్ ప్రిఫరెన్స్ అలా వెళ్ళిపోయింది. ప్రతిసారి కూడా సెకండ్ ప్రిఫరెన్స్ లో పోతా ఉంది. సో ఒక మిస్అండర్స్టాండింగ్స్ అంతే వీళ్ళిద్దరివి, కొంచెం అవి మార్చుకోవాలి. అండ్ లాస్ట్ వీక్ కూడా నెక్స్ట్ టైం కెప్టెన్సీ వస్తే నేను సపోర్ట్ చేస్తాను అని అన్నాడు. బట్ ఇప్పుడు ఎందుకు చేయలేదంటే ఈ గొడవ వల్లే నామినేషన్ అయింది, కెప్టెన్ అయిన తర్వాతే కదా నామినేట్ చేశాడు తనూజని. ఆ గొడవలు అలా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి కదా, అందుకు తను సపోర్ట్ చేయకూడదు అనుకున్నాడు. ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది నాకు సార్ అన్నట్టే, ఇలా దూరంగా ఉండడమే బెటర్, లేదా కలిసి ఫ్రెండ్షిప్ లాగా చేసుకుంటే కొంచెం మనకి ఎంటర్టైన్ కూడా వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఎంటర్టైన్ చేస్తే మనకి ఎంటర్టైన్ కూడా వస్తుంది. ఉంటే అలా ఉండాలి, లేదా ఇద్దరు రైవలరీ అయినా నిలబెట్టుకోవాలి. ఈ సీజన్ లో రైవలరీ లేదు, అందరూ తనూజ గురించి స్టార్ట్ అని చెప్పుకోవడం తప్ప ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఒక స్ట్రాంగ్ రైవలరీ అయితే పెట్టుకోలేకపోతున్నారు. సో అలా పెట్టుకోలేనంతసేపు తనూజాని దాటి ఎవరో పైకి వెళ్ళలేరు. తనూజయే విన్నర్ రేస్ లో ఉంటది, అంటే విన్నర్ రేస్ లో టాప్ లో. సంజన తనూజాకి ఇచ్చింది. ఇక్కడ తనూజ కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు సంజన నన్ను డిస్టర్బ్ చేసిందని ఏదో అంటుంది, కానీ ఈ రోజు అన్నది కదా సంజనయే నేను ఆరాంగా ఉన్నప్పుడు ఎక్కువ డిస్టర్బ్ చేస్తారు అని. నాకు ఆ రెండు మాటలు మార్చింది, ఒక క్లారిటీ లేదా అమ్మాయికి అని అనిపించింది. సంజన గారు మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. రీతు సేవ్ అయింది, ఆ తర్వాత మన రాము దొంగ నాటకాలు ఊసరవేలి నాటకాలు మొదలు పెట్టాడు. ఒకంగా కాళ్ళు పట్టేసుకుని నా మాట విను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి తనూజ వెనకాల తిరిగాడు. సపోర్ట్ చేస్తావా? అడిగినప్పుడు ఏమైపోయింది నీ సపోర్టు? అడిగినప్పుడు ఏమో నువ్వు సపోర్ట్ చేయలేదా, మళ్ళీ రోజు అక్క అక్క అంట తన చుట్టూరు తిరుగుతావు. అడిగినప్పుడు ఏమో నేను సపోర్ట్ చేయను, నేను దివ్యాకి చేసుకుంటాను అన్నావు. తినకంటే నాకు దివ్యయే బెటర్, నా పక్కన కూర్చుని మిగిలిన వాళ్ళు కూడా మ్యానిపులేట్ చేసావు. సుమాను తను కూర్చున్నప్పుడు ఏమంటున్నాడు రాము, నేను దివ్యాకే ఇస్తాను, తనుజ కంటే దివ్యానే బెటర్ అని చెప్పావు. సుమన్ కూడా యా అన్నాడు. మేబీ అందుకే సుమన్ కూడా మార్చుకున్నాడేమో తన ఒపీనియన్. నువ్వు వేరే వాళ్ళు కూడా మానిపులేట్ చేసావు, నువ్వు చేయడం కాకుండా. ఇక్కడ మళ్ళీ వెళ్ళి ఆ పిల్ల కాళ్ళ మీద పడతావా? ఒక దొంగ సంచాలకు చేసి ఆ అమ్మాయి కెప్టెన్ అవ్వకుండా చేసి ఇప్పుడు మళ్ళీ కొంచెమైనా ఉండాలి కదా, కొంచెం
కొంచెమైనా లేకుండా ఇలా పిల్లని అడుగుతావు. లాస్ట్ లో వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోతున్నాడు. ఎంత తింగరతనం అంటే, ఒకవైపు తింగరతనం ఉంది ఈ పిల్లోళ్ళు, ఇంకోవైపు అమాయకత్వం ఉంది, ఇంకోవైపు దొంగ నాటకాలు ఉన్నాయి, ఇంకోవైపు ఊసర వెళ్ళు గుణాలు ఉన్నాయి. అన్ని ఈ పిల్లల్లో ఒక మిక్స్డ్ ఉన్నాయమ్మా, అన్ని ఉన్నాయి ఈ పిల్లోళ్ళు. ఆ పిల్లోడికి అర్థం కాలేదు ఎందుకు తనూజ గౌరవ్ని సేవ్ చేసిందో. జస్ట్ ఆ ఓటింగ్ లో ఉన్న గౌరవ్కి అన్యాయం జరగకూడదని సేవ్ చేసింది. ఒక ఫెయిర్ డెసిషన్ తీసుకుంది అక్కడ. అది ఆ ఫెయిర్ డెసిషన్ తీసుకున్నది అన్న విషయం అర్థం కాక ఏదో నా అక్క నా కోసం తీసేసుకుంది, తమ్ముడు కోసం తీసేసుకుంది అనుకుంటున్నాడు. అక్క తమ్ముడు కోసం ఏం తీసుకోలేదు, ఒక ఫెయిర్ డెసిషన్. అక్కడ గౌరవ్ అన్యాయం జరగకూడదని మాత్రం తనుజ తీసుకుంది. సో ఇది నెక్స్ట్ తనుజ వచ్చింది. తనుజ కాదు, మాధురి గారు స్టేజ్ మీదకి వచ్చారు. నా బంగారం సార్ అండ్ మనకి ఎపిసోడ్ లో కట్ చేసేసారు. నిజంగా తనుజాని సపోర్ట్ చేయాలని బిగ్ బాస్ అనుకుంటే ఈ ఎపిసోడ్ లో ఆ మొక్క ఎందుకు కట్ చేసేస్తారమ్మా? తనుజ చెప్పిందంట ఆ సేవింగ్ పవర్ యూజ్ చేయొద్దని. నిన్నే పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ విషయం. మనకి యూట్యూబ్ లో అంటే వీడియో చేయలేదు కానీ నిన్నే పెట్టాను. తనుజ మాధురి తనుజతో చెప్పిందంట యూజ్ చేయొద్దు, నాకు ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దు అని. ఓటింగ్ తోనే ఉంటా లేకపోతే వెళ్ళిపోతా, యూజ్ చేయొద్దని చెప్పిందంట. ఈ విషయం మనకి ఎపిసోడ్ లో వేయలేదు. అది ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? బిగ్ బాస్ నిజంగా తనుజాని సపోర్ట్ చేయాలనుకుంటే ఆ క్లిప్ వేయాలి కదా, వేసి చూపించాలి కదా. మనకి వేయలేదు. ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ అంటే ఈ క్లారిటీ అంటే గౌరవ్కి అన్యాయం జరగకూడదని డెసిషన్ తీసుకుంది అని చాలా మంది ఆడియన్స్ క్లారిటీ ఉంది. బట్ ఏదైతే తనుజాని బయట చాలా మంది నెగిటివ్ చేస్తున్నారో, ఇలా అబ్బా దొరికింది సందు పట్టేసుకుందాం, చూడు మాధురికి అన్యాయం చేసింది, ఫ్రెండ్ కి పొడి చేసింది, 10 కత్తులు, ఒక కట్టప్ప కాదు 10 కట్టప్పలు ఉన్నారు తనుజాలు అని చెప్పేసి వీడియోస్ వైరల్ చేసుకుంటారు. ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి చేసింది కరెక్టే. ఆ అమ్మాయి ఓటింగ్ లో గౌరవ్కి అన్యాయం జరగకూడదు, ఓటింగ్ లో హౌస్ లో నిలబడ్డ గౌరవ్కి అన్యాయం జరగకూడదు అని చేసింది. అది ఈ వీడియోస్ చేసే వాళ్ళకి కూడా తెలుసు. బట్ వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి? తనుజని నెగిటివ్ చేయాలి. చూడండి వస్తూ ఉంటాయి ఈ వీడియోలు. తన సొంత ఫ్రెండ్కే కట్టప్పలాగా పొడి చేసింది, ఇంకా ఈమెను ఎవరు నమ్మాలి? వస్తూ ఉంటాయి. నేను రివ్యూ చేసే లోపే ఈ పాటకు ఒక 10 వీడియోస్ వైరల్ చేయడం మొదలెట్టుంటారు. సో అది ఫైనల్ గా ఇద్దరిని ఫేక్ అన్నదమ్మా భరణి. ఎవరిని? తనుజాని నా బంగారం నువ్వు ట్రోఫీతో రావాలి అంది. అండ్ సేమ్ కళ్యాణ్కి కూడా మాస్క్ లేకుండా ఆడుతున్నావు, చాలా స్వీటు, ముగ్గురికి డెమాన్ తనకి వాళ్ళ ముగ్గురితో కూడా ఒక మంచి రిలేషన్, మంచి బాండ్ ఉంది. ఆ ముగ్గురికి ఇచ్చుకుంది మాధురి గారు. అండ్ భరణి సో ఫేక్, 100% ఫేక్ అని చెప్పింది. ఎస్ నిజము. అండ్ దివ్య కూడా సో ఫేక్, ఇది కూడా నిజము, కరెక్ట్ గా చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాధురి గారి గురించి సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే, హౌస్ లోకి వెళ్ళేటప్పటికి ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మాధురి మీద నెగిటివ్ ఫీలింగ్ తప్ప 1% పాజిటివ్ ఫీలింగ్ కూడా లేదు. బయట చాలా చాలా విషయాల వల్ల. కానీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తన మీద ఒక మంచి ఒపీనియన్ తెప్పించుకుంది, చాలా మంచి ఒపీనియన్ తెప్పించుకుంది. అది చాలు, గెలిచేసినట్టే ఆవిడ. ఉన్న 2 weeks లో తను ఏంటో ఆడియన్స్ కి తెలిసేలా చేసింది. నేనేమి మీరు అనుకున్నంత నెగిటివ్ పర్సన్ని కాదు, నేను మంచిదాన్నే అని ప్రూవ్ చేసుకుంది. చాలు. తన ఎలాగో బిగ్ బాస్ లో ఇంకొక 2 వారాలు ఉన్నాయి, ఏమి కప్ అయితే గెలిచేది కదా. చాలు, తను ఎంత ప్రూవ్ చేసుకోవాలో అది ప్రూవ్ చేసేసుకుంది. ఫస్ట్ వీక్ ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉంది. ఎప్పుడైతే నాకు సార్ సజెషన్ ఇచ్చారో ఆ సజెషన్ ని పట్టుకుని ఓహో నేను ఇలా అరవకూడదా అని అర్థం చేసుకుంది. అండ్ ఏమీ ఫేక్ గా బిహేవ్ చేయలేదు, చాలా రియల్ గా ఉంది, మొత్తం రియల్ గా ఉంది. హౌస్ నుంచి బయటకు వచ్చే వరకు కూడా చాలా రియల్ గా ఉండి హుందాగా బయటకు వచ్చింది. అంత హుందాగా బయటకు వచ్చిన మాధురి గారితో భరణి గారు, మాధురి గారి కంటే ఎక్కువ ఏజే ఉండుంటది కదా, భరణి గారు హుందా లేకుండా మాధురితో బిహేవ్ చేశారు వెళ్లే ముందు. ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. నామినేషన్స్ జరుగుతున్నాయి హౌస్ లో. ఆల్రెడీ ఎమ్ము నామినేషన్స్ లోకి వచ్చేసాడు అన్నది ఒక టాక్ అయితే ఆల్రెడీ బయటకు వచ్చేసింది. నామినేషన్స్ లిస్ట్ కాసేపట్లో పెడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.